ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సింధు పిల్లల్ని మనకిచ్చిందే రాజమండ్రిలో. ఆ డాక్టరే ఈ డాక్టర్. ఏంటో మనం అనేది నాకేం అర్థం కావట్లేదు. సింధుకి పుట్టిన పిల్లల్ని తనకి తెలియకుండా మనకిచ్చింది ఈ డాక్టరా? అవును, డెలివరీ కోసం సింధుని రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఈ డాక్టర్ రమాని కలిసి హంతకురాల నీడలో పిల్లలు పెరిగితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని సింధు నీకు చేసిన మోసాన్ని చెప్పాను. ఆ డాక్టర్ కన్విన్స్ అయ్యి పిల్లల్ని నాకిచ్చింది. ఆ డాక్టర్ వాళ్ళు నాకేమవుతారు అన్నది ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆ డాక్టర్ నీకేమవుతారని అడిగినప్పుడు ముందు ముందు నీకే తెలుస్తుంది అని సింధు అందుకేనా అంది? సో ఆ డాక్టర్ గురించి తెలిసి సింధు వాళ్ళకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నిజం చెప్పరా యష్, నువ్వు సింధు కలిసి సాయం చేస్తుంది ఈ డాక్టర్ రమాకే కదా? అవునమ్మా. ఆ రోజు జనాలు డాక్టర్ని అటాక్ చేస్తే కాపాడాం. మరి నాకు జెంట్ డాక్టర్ పేరు రమాకాంత్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అంటే డాక్టర్ గురించి బయట వాళ్ళకి తెలిస్తే ప్రమాదం, సింధు చెప్పొద్దు అంది. అందుకే సింధు నీతో మాట్లాడుతుంటే నేను సైలెంట్ అయిపోయాను. ఆ డాక్టర్కి నువ్వు ఎలాంటి సాయం చెయ్యకు. వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడితే రిషి, శశి, సింధు పిల్లలే అన్న నిజం ఖచ్చితంగా దానికి చెప్పేస్తారా? అందుకే ఆ సింధు అన్నిటికీ తెగించి వాళ్ళకి సహాయం చేస్తోంది. పిల్లలు మనకి దక్కాలి అంటే ఆ డాక్టర్ వాళ్ళని సింధు నుంచి దూరం చెయ్యాలి. వాళ్ళని పోలీసులకి పట్టించి అరెస్ట్ చేయించాలి. ఆ డాక్టర్ వాళ్ళని పోలీసులకి పట్టించడం ఎందుకమ్మా? వాళ్ళకి సింధుని దూరం చేస్తే సరిపోతుంది కదా. ఆ డాక్టర్ బయటుంటే ఏదో విధంగా సింధు కలుస్తుంది. అదే వాళ్ళని పోలీసులకి పట్టిస్తే శాశ్వతంగా జైల్లో ఉండిపోతారు. అప్పుడు సింధుకి నిజం తెలిసే అవకాశమే ఉండదురా. పాపం అమ్మా, సింధు గురించి వాళ్ళని జైల్లో పెట్టించడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాల్ని మోసం చేశారు. వాళ్ళకి శిక్ష పడితే తప్పేం లేదు అసలు. లేదమ్మా, వాళ్ళని చూస్తే మోసం చేసే వాళ్ళ కనిపించట్లేదు, మంచి వాళ్ళలాగే కనిపించారు. అందుకే వాళ్ళకి నేను ఈ కేసులో హెల్ప్ చేస్తానని మాటిచ్చాను. హెల్ప్ చేస్తానని మాటిచ్చావా? అవునమ్మా. పిచ్చోడా, అలా ఇలా మాటిచ్చావురా? వాళ్ళు ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడితే నీ పిల్లలు నీకు దూరం అయిపోతారు. అలాంటిదేం జరగదమ్మా, నువ్వు కంగారు పడకు. రేయ్, నీకు తెలీదు, రేపు జరగబోయేది అదే. నీ కొడుకు కూతురు లేకుండా నువ్వుండగలవేమో కానీ నా మనవడు మనవరాలు లేకుండా నేను బ్రతకలేను రాసులో. నేను చెప్పినట్టు విను. వెంటనే వాళ్ళకి ఇచ్చిన మాట వెనక్కి తీసుకో. కుదరదమ్మా, నేను మాటిస్తే తప్పను. ఆ డాక్టర్లో నిజాయితీ ఉందని నా మనసుకు అనిపిస్తుంది. నిజాయితీ అంటూ పోతే మనం నిండా మునిగిపోతాంరా. నా మాట విను యష్, వాళ్ళకి సాయం చెయ్యొద్దురా. చేసి తీరుతాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? పిల్లల గురించి సింధుకి నిజాలు చెప్తారనే కదా. అలా చెప్పకుండా నేను చూసుకుంటాను, సరేనా?
నీ మాట నీదే కానీ ఈ అమ్మ మాట వినవా? ఈ ఒక్క విషయంలో నేను వినలేనమ్మా, నన్ను క్షమించు. సరేరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ పిల్లల్ని చేతులారా నువ్వే దూరం చేసుకో. ఇన్నాళ్ళు నీ గురించి నీ పిల్లల గురించి ఆరాటపడ్డాను. ఇప్పుడు నాకంటే నీకు సింధునే ఎక్కువైపోయింది. తిరుగు, దాంతోనే తిరుగు. రేయ్, ఈ అమ్మ ఎందుకు చెప్తుందో ఒక్కసారి ఆలోచించు. తాతయ్య, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది. అవునా? ఆ కన్యాకుమారి తిక్క భలే కుదిరిందిలే. ఆమెది పరిస్థితి చూసి మాకైతే నవ్వాగలేదనుకో. ఓ అవునా? ఏం జరిగిందో చెప్పండ్రా, నేను కూడా మనసారా నవ్వుతాను. అసలు పిల్లల మనసులో ఏముందో కనుక్కుందాం. మేము ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్రీము ఆమె రూమ్ లోకి తీసుకెళ్లి తినడం స్టార్ట్ చేసిందా? ఆ, అప్పుడు వెరీ గుడ్. చివరికి నీరసంతో పడిపోయింది. పడిపోయిందా? వెరీ గుడ్. లేకపోతే మీకోసం తెచ్చిన ఐస్ క్రీమ్ తింటుందా? థ్యాంక్స్ తాతయ్య. ఆ, ఇంకా ఈ ఇంట్లో ఎవరు గ్రేట్? మా అమ్మ గ్రేట్. మా నాన్న కూడా గ్రేటే. మరి ఈ నానమ్మ గ్రేట్ కాదా? నువ్వు కూడా గ్రేటేనానమ్మా? అందరి తర్వాత నేను చివర్లో, అంతేనా? అదేం లేదు నానమ్మా, అందరిలో నువ్వే ఫస్ట్. సరే, పడుకుందాం పదండి. ఆ? ఎస్. రిషి, శశి, ఎప్పుడైనా ఈ నానమ్మను వదిలేసి మీరు వెళ్ళాల్సిన అవసరం వస్తే వెళ్ళిపోతారా? అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నానమ్మా? రాకూడదని నేను అనుకుంటున్నాను. అసలు ఒకవేళ వస్తే నిన్ను వదిలే వెళ్ళాం. అసలు నీతో పాటే మేము ఉండిపోతాం. నిజంగా? నిజంగా నానమ్మా? ఈ మాట నా గుండెకి కొంత ధైర్యాన్ని ఇచ్చింది. మీరే నా జీవితం, మీకోసమేరా నేను బ్రతికేది. మీ భవిష్యత్తు బంగారుమయం చెయ్యాలని నా తపన. మీరు నాకు దూరం అయిపోతే నేను ప్రాణాలతో ఉండలేను. ఎందుకు నానమ్మ ఏడుస్తున్నావు? ఏడవద్దు. నానమ్మా, ఇవాళ నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నావు. జరగరాందేమైనా జరుగుతుందేమోనన్న భయం. ఏం జరుగుతున్నాయని భయపడుతున్నావు నానమ్మా? అది మీకు చెప్పినా అర్థం కాదులే. మీరు పడుకోండి, పడుకోండి.
ఎందుకు దాము బాధపడుతున్నావు? సింధు ప్రయత్నాలు చూస్తుంటే పిల్లలు దూరం అయ్యేట్టుగా ఉన్నారు చంద్ర. పిల్లలు లేని మన ఇంటిని నేను ఊహించుకోలేను. వాళ్లే నా సర్వస్వం. పెంచిన నీకే నానమ్మగా పిల్లల మీద ఇంత మమకారం ఉన్నప్పుడు వాళ్ళని కన్న తల్లిగా సింధుకి పిల్లల మీద ఇంకెంత ప్రేమ ఉండాలి దాము? చంద్ర, అది ఒక కన్న తల్ల, అదొక తిరుగుబోతూ బజారు మనిషి. దాని దగ్గర పిల్లలు పెరుగుంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకో చంద్ర. అప్పుడు నీకే తెలుస్తుంది. వాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టే ఇంత బాగున్నారు. ఎవరిని ఎప్పుడు ఎవరి దగ్గరికి చేర్చాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు దాము. దేవుడు నిర్ణయాన్నే నేను తిరగరాస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని దాని సొంతం కానివ్వను. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకు యష్ నన్ను ఫాలో అవుతున్నాడు? నా మీద యష్కి ఏదో డౌట్ వచ్చింది, అందుకే నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నాడు. పిల్లలకి సంబంధించిన నిజం తెలుసుకోవడానికి నేను డాక్టర్కి హెల్ప్ చేస్తున్న విషయం యష్కి తెలిసిపోయిందా? అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను ఫాలో చేస్తున్నాడా? రేయ్, వాళ్ళ మాటలు నమ్మి ఫైనాన్స్ చేశాం, సంకనాకిపోయాం. వాళ్ళు దొరికినట్టు దొరికి మిస్ అయిపోయారు. మళ్ళీ దొరకాలి, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. రేయ్, అదిగోరా, ఆ రోజు మనల్ని కొట్టి ఆ డాక్టర్ని కాపాడినవాడు మళ్ళీ ఈ ఏరియాకి వచ్చాడు. పదండ్రా, పట్టుకుందాం. పదండి. సింధు గల్లీలో టర్న్ అయింది. అంతలోనే ఎటు వెళ్ళింది?
ఆ రోజు డాక్టర్కి మాకు ఏ సంబంధం లేదన్నారు కదా, మళ్ళీ వాళ్ళుండే ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు? నువ్వు ఆ అమ్మాయి వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా. రేయ్, వీళ్ళంతా ఒకటే గ్యాంగు. మనకి మస్కా కొట్టి అందరూ కలిసి మన డబ్బు నొక్కేద్దామని ప్లాన్ చేశారు. మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్తావా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? ఆ? మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే మళ్ళీ నా చేతుల్లో దెబ్బలు తింటారు. నువ్వు కొడితే ప్రతిసారి పడతావనుకుంటున్నావా? వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. ఏంట్రా నువ్వు నా ప్రాణాలు తీసేది? ఆ? ఏంట్రా నువ్వు తీసేది? ఏయ్, రేయ్, గట్టిగా చెప్తావా లేదా? పట్టుకోండిరా. యష్ 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 నో, అలా జరగకూడదు. సాధువు చెప్పిన గండం ఇదేనా? అందుకే నాకు ముందుగా పీడకలలా కనిపించిందా? నో, అలా జరగడానికి వీల్లేదు. నేను అలా జరగనివ్వను. నా వల్ల యష్కి ప్రాణగండం రాకూడదు. యష్ ప్రాణాలతో క్షేమంగా ఉండాలి. భగవంతుడా, ఏంటి నాకు ఇలాంటి కలొచ్చింది? ఇది దేనికి సంకేతం? ఆ డాక్టర్కి సాయం చేసే ప్రయత్నంలో యష్ ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లుతుందా? ఈ ప్రమాదం నుంచి యష్ని ఎలా అయినా తప్పించాలి. కావాలంటే ఆ డాక్టర్కి నేనే హెల్ప్ చేస్తాను. నా పిల్లల్ని నేనే దక్కించుకుంటాను. ఒకవేళ అది జరిగినా జరగకపోయినా యష్కి మాత్రం ఏమీ కాకూడదు. యష్కి మాత్రం ఏమీ కాకూడదు స్వామి, కాకూడదు. నేను లోపలికి రావచ్చా సింధు? ఇది నీ ఇల్లు యష్. లోపలికి రావడానికి నా పర్మిషన్ అవసరమా? ఇల్లు నాదే కావచ్చు, కానీ ఇది నీ రూమ్ కదా. ఒకరుండే స్పేస్లోకి ఇంకొకరు రావాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. రా యష్, రా రా యష్. నీకొక విషయం చెప్పనా? ఏంటది? నేను మీ ఇంటికి వచ్చాక నువ్వు ఫస్ట్ టైం నా రూమ్కి ఇలా రావడం. నిలబడే ఉన్నవే, కూర్చో. ఒక్క నిమిషం, ఇప్పుడు కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ డాక్టరే చిన్న దెబ్బకి పెద్ద కట్టు కట్టింది. ఇదే కొంచెం ఇబ్బందిగా ఉంది. యష్,
వద్దు యష్, ఆ కట్టు తీయకు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఆ, ఈ టైంలో నువ్వు నిద్రపోతావు కదా, అవును. నిద్రపోకుండా నా రూంలోకి వచ్చావేంటి? అసలే తలకి గాయమైంది. ఇప్పటిదాకా మేల్కొని ఉండకపోతే హాయిగా నిద్రపోవచ్చు కదా. పోవచ్చు, ట్రై కూడా చేశాను, కానీ రెప్ప వాలట్లేదు. ఎందుకని? ఏంటో సింధు, ఏది నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. దేని గురించి అర్థం కావడం లేదు నీకు? ఈ మనుషుల గురించే. లోపలికి ఒకలా బయటికి ఇంకోలా, ప్రతి మనిషిలో ఇంకో మనిషి. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఒకళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు యష్, మనల్ని మనం నమ్ముకుంటే చాలు. అప్పుడు అన్నీ దానంతటా అవే అర్థమవుతాయి. ఇక నుంచి ఆ పనే చేయాలనుకుంటున్నాను. ఆ విషయంలో నా హెల్ప్ కావాలంటే తప్పకుండా ఉంటుంది. నీ హెల్ప్ కావాలి, అవసరం కూడా. అందుకే నీ దగ్గరికి వచ్చాను. చెప్పు యష్, ఎలాంటి హెల్ప్? ఈసారి నువ్వు నేను లేకుండా ఆ డాక్టర్ని కలవడానికి వెళ్ళకూడదు. ఇద్దరం కలిసే వెళ్ళాలి. కనీసం ఈ విషయంలోనైనా నువ్వు మాట మీద ఉంటావు అనుకుంటున్నాను. ఇదేంటి యష్ కొత్తగా మాట్లాడుతున్నాడు? పిల్లల గురించి నిజం తెలుసుకోవడానికి నేను ఆ డాక్టర్కి హెల్ప్ చేస్తున్న విషయం యష్కి తెలిసిపోయిందా?